బేబీ కార్న్ మంచూరియాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యాప్సికమ్ ముక్కలు, చైనీస్ లీక్, కొత్తిమీర, టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. బేబీ కార్న్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఇవాళ ఫటాఫట్ క్విక్ గా మనం బేబీ కార్న్ మంచూరియా చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ నేను తీసుకుంటున్నాను ఒక మిక్సింగ్ బౌల్. ఇందులోకి ముందుగా 1 కప్ మైదా పిండి, అలానే ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇవి 3 చక్కగా ఇలా కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నాం అనుకోండి, సూపర్ గా ఉంటది అనమాట. కాబట్టి ఫాలో అయిపోండి. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం లైట్ గా ఇది రెడీ అయిపోయింది కదా. ఇది ఇట్లా చెప్తే మాటినదు. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ఏం యాడ్ చేస్తున్నానో చెప్పుకోండి చూద్దాం. మీ గెస్ కరెక్ట్. ఇందులోకి మనం బేబీ కార్న్ వేసేసుకుందాం. ఫస్ట్ ఈ బేబీ కార్న్ ని కూడా నేను ఆల్రెడీ చక్కగా ఉడికించి తీసుకొచ్చానండి. అంటే మరీ ఓవర్గా ఉడికించేయకండి, సో దట్ ఇలా పట్టుకుంటే ఊడిపోయేలాగా అలా వద్దు. కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బేబీ కార్న్ మంచూరియా కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉడికించేసుకున్నాం. సో ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బేబీ కార్న్స్ ని 1 after 1 ఆయిల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, మరి ఇవి ఫ్రై అయిన వెంటనే ఏం చేయాలి ఇండియా? తెలుసు తెలుసు తెలుసు, మీ బాధ నాకు అర్థమైంది. కాబట్టి పేపర్ నాప్కిన్ ప్లేట్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఓకే, సో వీటిని చక్కగా దూరగా వేయించుకుంటే భలేగా ఉంటాయి అసలు. ఓకే, సో చూసారు కదండి, ఇవి చక్కగా వేగిపోతున్నాయి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ ఉడికించుకున్న బేబీ కార్న్ ని చక్కగా మైదా పిండి, కార్న్ ఫ్లోరు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను, డీప్ ఫ్రై. సో చూసారు కదా, క్రిస్ప్ అండ్ క్రంచీగా వచ్చాయన్నమాట. అన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది, లేత దొండకాయ ముక్కల్లాగా. సో ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ మూకెడు కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీదకి నేను ఒక పాన్ పెట్టేస్తున్నానండి. అండ్ లైట్ గా ఆయిల్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ గా ఈ ఆయిల్లోకి వేసేస్తున్నాను ఆనియన్స్. సో ఇలా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని మనం ఈ పాన్ లోకి వేసేసుకుందాం. సో ఉల్లిపాయలు వేసి చక్కగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మరి నెక్స్ట్ ఇందులోకి నేను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆహా, ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. సో లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అండ్ దాంతో పాటు పచ్చిమిర్చి చీలికలు, అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ ముక్కలు. సో ఇలా చాప్ చేసి పెట్టుకున్నాం పొడవుగా. సో క్యాప్సికమ్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత నేను ఇందులోకి లైట్ గా సోయా సాస్ వేస్తున్నానండి. సో మంచూరియా అంటే మీ అందరికీ తెలుసు, మోర్ ఆఫ్ సాసెస్.
సోయా సాస్ తర్వాత నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను టొమాటో కెచప్ అండ్ అలాగే లైట్గా సాల్ట్ వేసుకుందామండి. అండ్ వీటన్నిటితో పాటు కొద్దిగా వెనిగర్. ఎస్, ఇప్పుడు ఎంటైర్ డిష్ మొత్తం రెడీ అయిపోతున్న ఫీలింగ్ నాకు వస్తుంది. సో వెనిగర్ కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి. మనం యాడ్ చేసుకుంటున్నాం, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాం, ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వావ్, సూపర్. ఆ మంచూరియా ఫ్లేవర్ ఇప్పుడు తెలుస్తూ ఉంది మెల్లమెల్లగా. సో మీకు కొంచెం బేబీకార్న్ మంచూరియా వెట్గా కావాలి అనుకుంటే సాసెస్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. లేదు డ్రైగా సరిపోతుంది అనుకుంటే ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. సో బేబీకార్న్ అంతా కూడా ఇలా వేయించేసుకున్న తర్వాత ఇక ఫైనల్గా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను చైనీస్ లీక్స్. లీక్స్ అని మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. సో మంచూరియాకి అది ప్రాణం పోస్తుంది అనమాట. ఇది లేకుండా మంచూరియా చాలా మంది చేయరు. సో లీక్స్ అండ్ ఇక మన ఇండియన్ ఫ్లేవర్ కొత్తిమీర. ఎస్, ఇది మన ఫేవరెట్ కాబట్టి ఎంతంటే అంత వేసుకోవచ్చు అనమాట. సో ఇలా వీటన్నిటిని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నట్లయితే బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం ఏం చేస్తున్నాం అంటే ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో ఉల్లిపాయ స్లైసెస్ ని ఇలా కట్ చేసి వేసుకున్నాం అండ్ కొత్తిమీర ఇలా చల్లుకున్నాం అనమాట. ప్లేట్ మాత్రం అద్రిపోయింది చూడడానికి, నాకైతే చాలా నచ్చేసింది. సో ఇప్పుడు ఈ బేబీకార్న్ మంచూరియాని ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆహా, 1 పర్సన్ కి కావాల్సినంత క్వాంటిటీ. ఐ మీన్ నేను ఈవినింగ్ టైంలో తినే స్నాక్స్ అంతా మాత్రం రెడీ చేసేసుకున్నాను. బికాజ్ ఇది నా ఒక్కదానికి మాత్రం కాబట్టి. మీరు ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే హ్యాపీగా మీరు ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. సో ఇలా టొమాటో కెచప్ కూడా పెట్టేసిన తర్వాత వేడిగా బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా నేను టేస్ట్ చేస్తున్నాను. బిఫోర్ దట్ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసే. బేబీకార్న్ మంచూరియాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యాప్సికమ్ ముక్కలు, చైనీస్ లీక్, కొత్తిమీర, టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె. బేబీకార్న్ మంచూరియా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు కొంచెం వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని ఉడికించుకున్న బేబీకార్న్ వేసి బాగా కలుపుకొని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకొని వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన పాన్ పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు సోయా సాస్, టొమాటో సాస్, ఉప్పు, వెనిగర్, మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. వేయించుకున్న బేబీకార్న్ ని కూడా వేసుకుని చైనీస్ లీక్, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే బేబీకార్న్ మంచూరియా రెడీ.